ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు బాగున్నారండి? ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నా, మా కోసం, మా పిల్లల కోసం, పరిచయ కొరకు కూడా మీరు దయ ఉంచి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి ప్రార్థన బట్టి అలా ముందుకు సాగుతున్నాం. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలు 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, యథార్థవంతులు నీ సన్నిధి నివసించరు. దేవునికి ఎవరు కృతజ్ఞతలు చెప్పగలరండి? నీతిమంతులు. ఎవరు చెప్పండి? నీతిమంతులు. అందరూ యేసయ్యకి కృతజ్ఞత చెప్పలేరండి. 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తే ఒక్కడొచ్చి, ప్రభువా నేను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు ఈ లోకం నన్ను చిన్న చూపు చూసింది, ఈ లోకంలో ఎవరు నన్ను బాగు చేయాలా, నువ్వు బాగు చేసి యేసయ్యా అని నీకు కన్నీటితో ఆయన పాదాల మీద పడి కృతజ్ఞతలు చెప్పాడు. మరి ఈ రోజుల్లో కూడా చాలామందికి యేసయ్య మేలు చేస్తున్నాడు. మీరు అడిగిన విషయంలో దేవుడి కార్యాలు జరిగిస్తున్నారు, కానీ మరలా మర్చిపోతున్నారు. దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. వీళ్ళరా, మన జీవితంలో కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ అండి. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? యేసయ్య. నువ్వు ముద్దన్నం తిని రాత్రి పడుకొని ఉదయాన్నే లేస్తున్నంటే ఎవరు కారణము? యేసయ్య. ఆ ప్రభుని యేసుక్రీస్తుకి నువ్వు ఉపకార బుద్ధి కలిగి కృతజ్ఞత చెప్పాలి. నువ్వు పీల్చుకుంటున్న గాలి ఎవరిదండి? మనం నివసిస్తున్న భూమి ఎవరిదే? ఆయన సృష్టిలో మన కోసం చేశాడు. ఆ గొప్ప దేవునికి, ఆ మంచి యేసయ్యకి ప్రతిదినము కృతజ్ఞతలు చెప్పాలి. ఇదిగో నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, నీవు కలిగినటువంటి ఇంటిని బట్టి, నీవు కలిగినటువంటి పిల్లల్ని బట్టి, నీవు కలిగినటువంటి ఉద్యోగాన్ని బట్టి, నీవు కలిగినటువంటి మరి చదువును బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మరలా నీకు మేలు చేస్తాడు. నా జీవితంలో దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతలు చెప్పడానికి 45 నుంచి 1 గంట పడుతుంది. ఎంతసేపు అండి? 1 అవర్ పడుతుంది. అలాగా చెప్తూ ఉంటా. అలా చెప్తున్నప్పుడు కన్నీళ్ళు కారిపోతారు. ఆ కన్నీటితో ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ కన్నీటితో నువ్వు కృతజ్ఞత చెప్తే ఎంత తృప్తి ఉంటుందండి. కనుక నీతిమంతులు ఇది చేయగలరు. కనుక ఉదయకాలన రే తమ్ముడా, రే చెల్లిలా, నీ జీవితంలో ఎన్నో మేలు చేశారు కదా, అది జ్ఞాపకం చేసుకో. ప్రియ అన్నయ్య, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, దేవుడు నీ జీవితంలో చేసిన మేలుకి కృతజ్ఞత చెప్పండి. సహాయం చేస్తాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన ప్రభ యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వన బడులు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. హాన్స్కి, పాన్పరకి, సిగరెట్కి, గుట్కాకి, డ్రగ్స్కి నైనా భయంకరమైనటువంటి శాపానికి నైనా లోనైనారు. ఆ శాపం నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక నా ప్రభ. ముఖ్యంగా నా ప్రభ, వాగ్దానం వింటున్నటువంటి అయా బిడ్డలనైనా కష్టాలు ఉన్నారయ్యా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు నా ప్రభ, అయా అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడే వారిని తాకనైనా, ఎప్పుడే నీ సన్నిధి, నీ అభిషేకం వారిని విడిపించును గాక నా ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడా, ఎదుగు వాగ్దానం వింటున్న నా దూరదేశంలో తన యొక్క బిడ్డల నిమిత్త కన్నీరు విడుస్తున్న సహోదరుని జ్ఞాపకం చేసుకొని నీకై దయగలాస్తా మీద ఉంచి విడుదల దయచాడు. ఇదిగో వాగ్దానం వింటున్న తన బిడ్డలకి వివాహం కాలేదని అయా కన్నీటితో ప్రభా ప్రార్థిస్తున్న తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి సంబంధం దయచాడు. ఉదయకాల పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.